భారత ఔషధ రంగానికి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది అమెరికా. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే జనరిక్ ఔషధాలపై భారీ సుంకాలను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి 2 ఏళ్ల పాటు ఎలాంటి సుంకం అమల్లో ఉండదు. ఆ తర్వాత ఏడాదికి 100%, మళ్లీ తర్వాత 200% సుంకాలు విధించనున్నారు. అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని కంపెనీల్ని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని చెబుతున్నారు. ఈ నిర్ణయం ప్రపంచంలోనే అమెరికాకు అతిపెద్ద జనరిక్ ఔషధాల ఎగుమతిదారిగా ఉన్న భారత్పై నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక వాణిజ్య నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి తమ దేశానికి దిగుమతి అయ్యే జెనరిక్ ఔషధాలపై భారీ సుంకాలను విధించనున్నట్టు ప్రకటించారు. మొదట 2 ఏళ్ల పాటు సుంకాలేవీ ఉండబోవని ప్రకటించారు. ఆ తర్వాత 2008 ఆగస్టు నుంచి 100% టారిఫ్ విధించనున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత 200% టారిఫ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అమెరికాలోనే జెనరిక్ ఔషధాల తయారీని పెంచేందుకు విదేశీ కంపెనీలు అక్కడ ప్లాంట్లు, తయారీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. నిర్ణయించిన గడువులోగా అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయని కంపెనీలపై ఈ సుంకాలు ఒక విధమైన జరిమానాగా పనిచేస్తాయని ట్రంప్ చెప్పారు. విజయవంతంగా అమలవుతున్న పేటెంటెడ్, బ్రాండెడ్ లేదా వినూత్న ఔషధాల విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని, అది యథాతథంగా కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ కొత్త విధానం భారత ఔషధ పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాకు అత్యధికంగా జెనరిక్ మందులు సరఫరా చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. అమెరికాలో వినియోగించే మందుల్లో 90% పైగా జెనరిక్ ఔషధాలే ఉన్నాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉండటంతో అమెరికా హెల్త్ కేర్ సెక్టార్లో వీటి పాత్ర చాలా కీలకం. ప్రపంచానికి తక్కువ ధరలో నాణ్యమైన జెనరిక్ మందులను సరఫరా చేస్తున్న మన దేశాన్ని ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తారు. 2025లో భారత్ అమెరికాకు $9.7 బిలియన్ విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఇది భారత్ మొత్తం ఔషధ ఎగుమతులపై $25.8 బిలియన్ 38% సమానం. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలకు అమెరికాలో విస్తృతంగా ఉపయోగించే జెనరిక్ మందుల్లో భారత కంపెనీల వాటా కీలకంగా ఉంది. భారత్కు చెందిన సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, ల్యూపిన్, జైడస్ లైఫ్ సైన్సెస్, అరబిందో ఫార్మా వంటి కంపెనీల ఆదాయంలో అమెరికా మార్కెట్దే కీలక పాత్ర. ట్రంప్ ప్రకటించిన సుంకాలు అమల్లోకి వస్తే భారత ఫార్మా కంపెనీలు అక్కడే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. తొలి 2 ఏళ్ల పాటు సుంకాలు లేకపోవటం వల్ల ప్రస్తుతానికి ఇబ్బంది ఏం ఉండకపోవచ్చు. కానీ తర్వాత 100%, తర్వాత 200% సుంకాలు అమల్లోకి వస్తే భారత కంపెనీలు అమెరికాలో ఖచ్చితంగా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేకపోతే భారీ సుంకాల కారణంగా అమెరికా మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలు పెరగడంతో పాటు పోటీ సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంది. వచ్చే 2 ఏళ్లలో ఆయా కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్స్ నిర్మించేందుకు ఇదే మంచి అవకాశమని ట్రంప్ పేర్కొన్నారు. భారత్లో తయారీ ఖర్చు అమెరికాతో పోలిస్తే 40 నుంచి 60% వరకు తక్కువగా ఉండటంతో అమెరికా సంస్థలు భారత ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికా తీసుకొచ్చిన కొత్త విధానం భారత ఫార్మా కంపెనీలపై వెంటనే ప్రభావం చూపించకున్నా దీర్ఘకాలంలో సవాల్గా మారే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్పై అధికంగా ఆధారపడిన భారత కంపెనీలు వచ్చే 2 ఏళ్లలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో తయారీని విస్తరించడం, సరఫరా గొలుసును మార్చడం, వ్యాపార నమూనాను పునర్వ్యవస్థీకరించడం ద్వారా మాత్రమే భవిష్యత్తు సుంకాల ప్రభావాన్ని తట్టుకుని ముందుకు వెళ్లగలవని నిపుణులు అంటున్నారు. ఆగస్టు 2028లోపు భారతీయ ఫార్మా కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అమెరికాలోనే స్థానిక ప్లాంట్లను ఏర్పాటు చేయటం లేదా అక్కడి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం వంటి మార్గాలను అన్వేషించాల్సి రావచ్చు. భారత ఫార్మా రంగానికి చిన్నపాటి ఊరట ఏంటంటే భారత్, అమెరికాలు ఫిబ్రవరిలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రకారం జెనరిక్ ఉత్పత్తులు, ముడి పదార్థాల సరఫరాపై చర్చల ద్వారా సాధించే మినహాయింపులు పొందే అవకాశం ఉండటం, ట్రంప్ తాజా ప్రకటన ఎలాంటి మార్పులకు దారితీస్తుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ట్రంప్ ప్రకటన బయటికి వచ్చిన వెంటనే భారత స్టాక్ మార్కెట్లో ఫార్మా షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. నిఫ్టీ ఫార్మా సూచీ దాదాపు 2% క్షీణించింది. సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు 1 నుంచి 2% వరకు పడిపోయాయి. గ్లాండ్ ఫార్మా, పిరమల్ ఫార్మా,
అజంతా ఫార్మా, గ్లెన్మార్క్ వంటి మిడ్ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీల షేర్లు 2-3% వరకు నష్టపోయాయి. భవిష్యత్తులో అమెరికా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయంపై ప్రభావం పడొచ్చన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అలర్ట్ అయ్యారు.